యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అంటే మీరు చాలా సినిమాలు మధ్యలోంచి వెళ్ళిపోయినవి ఎక్కువగా మీ మీ పేజీలు తిప్పుతుంటే కనబడుతుంది. అమ్మమ్మ గారి ఇల్లు సినిమా కూడా మీరు మధ్యలోంచి వెళ్ళిపోయారండి. లేదండి, ఎప్పుడు వన్ సైడెడ్ వస్తూ ఉంటుందండి. అంటే ఎవరు కన్వీనియంట్ రీజన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారండి ఎప్పుడు కూడా. నేను మానేసాను, నేను బయటకు పడిందా అమ్మమ్మ గారి ఇల్లు? ఏమంటే మీ పేరే పడిందా? అమ్మమ్మ నా పేరు పడింది, నా పేరు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పేరు పడింది. ఏంటి రెండు పాటలే చేశానండి దాంట్లో. ఓకే ఓకే. ఏంటి దాంట్లో ఉన్నవి నేను సినిమా చూడలేదండి. ఫైనల్గా ఉన్నవి దాంట్లో 2 పాటలే అనుకుంటాండి. 2 పాటలే యాక్చువల్లీ. ఆ 2 పాటలు నాకు పెట్టారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో చేశారు, అంతే, దట్స్ ఇట్. నేను బయటకు వెళ్ళిపోవడం అన్నది నేను నా అంతటి నేను బయటకు వెళ్ళిపోయింది బాస్ అన్న సినిమాకి ఒకటండి. కొన్ని వ్యక్తిగత రీజన్స్ అంతే. మిగతా అన్ని సక్రమంగా అన్నీ కంప్లీట్ చేసినవి కదండి. నా పేరే ఉంటుంది. అమ్మమ్మ గారి ఇల్లు వాళ్ళు నన్ను వద్దనుకున్నారు, నేను కాదు. నేను వెళ్ళింది. ఏంటి ప్రాబ్లం? వాళ్ళకి డైరెక్టర్కి నచ్చలేదు. అంటే ఆ రీ రికార్డింగ్ స్టేజ్కి వచ్చేసరికి ఆ సినిమా నేను చూడడం జరిగిందండి. చూస్తే నాకు 80% ఆఫ్ ద మూవీ నాకు నచ్చలేదు. దాంట్లో చాలా తప్పులు కనపడినాయి. సో అవి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. అట్లీస్ట్ ఎడిటింగ్ ఇప్పుడు రీషూట్ ఎలాగ చేయలేము, రిలీజ్కి దగ్గర పడింది కాబట్టి కొంత భాగాన్ని ఇలా లేపేసి మనం ఈ ప్రకారంగా మనం ఎడిట్ చేసుకుని స్క్రీన్ ప్లే కొంచెం టైట్ చేస్తే బతికి బట్టగట్టి అవకాశం ఎక్కువ ఉంటుందండి అని చెప్పి నేను సజెస్ట్ చేయడం అన్నది ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి నచ్చలేదండి నేను అన్న మాటలు. నేను చాలా ఆనెస్ట్గా మాట్లాడాను. అప్పటిదాకా నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళు అది నన్ను వేరేగా చూశారండి. నేను కూడా ఆ సినిమాకు ఒక భాగం అన్న సంగతి మర్చిపోయారు. నేను అలా చెప్పడం ముఖ్యంగా డైరెక్టర్కి నచ్చలేదు. ఓకే, నేను చేసిన సినిమా మీకు అర్థం అవ్వలేదు అన్నారండి. సో అర్థం అవ్వలేదేమో అండి, బట్ దట్స్ ఫైన్ సార్, మీరు పక్కన ఉంటే నేను రీ రికార్డింగ్ చేస్తానని చెప్పి అన్నానండి. అంతా నోట్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది అంతా నోట్ చేసుకున్నాను ఆ రోజు. మర్నాడు రాత్రి ప్రొడ్యూసర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, కళ్యాణ్ మాలిక్ గారు ఈ సినిమా రీ రికార్డింగ్ మీరు చేయట్లేదండి, వేరే వాళ్ళతో చేయించుకుంటారు. అదేంటి సార్ అన్నాను. తెలీదండి, ఆయన డైరెక్టర్కి నచ్చలేదు, ఇష్టం లేదు, ఆయన వేరే వాళ్ళతో చేయించుకుంటారంటాను. థ్యాంక్ యూ సార్, ఓకే అండి అన్నాను. అంతే కట్. అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. రీ రికార్డింగ్ నాతోటి చేయించుకోకూడదు అన్నది వాళ్ళ నిర్ణయం అండి. సో నేను బయటకు రావడం అన్నది తప్పు. ఓకే, వాళ్ళు నన్ను తీస్తారు. ఓకే, మీరు మాట్లాడుతున్నారా మళ్ళీ ఎప్పుడైనా డైరెక్టర్ అండి? మీరు లేదు, నాతో దట్ వాజ్ ద లాస్ట్ డే. తర్వాత నాతో డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ లేదు. తర్వాత వేరే ఎవరో చేశారని బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమా రిలీజ్ అయింది అంతే. అంతవరకు నాకు తర్వాత నేను కాంటాక్ట్స్లో లేనండి వాళ్ళతో. పేమెంట్ అంతా వాళ్ళు క్లియర్ చేస్తారండి. డైరెక్టర్ ప్రొడ్యూసరు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండి, కుమార్ అండ్ రాజేష్ గారు. వాళ్ళతోటి నాతోటి చాలా సఖ్యమైన మంచి రిలేషన్షిప్ ఉందండి చివరి దాకా కూడా. ఆ లాస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరం అయిపోయాము అంతే. అండ్ పేమెంట్ అంతా వాళ్ళు చాలా నాకు క్లియర్ చేస్తారండి. ఈ సిచ్యువేషన్కి ఆర్టిస్ట్ హేమ గారు మీడియేషన్ చేశారని నేను ఏంటి, ఆవిడకి ఇష్యూల సంబంధం ఏంటి? హేమ గారికి నాకు అసలు అంత చాలా చనువు అంటే ఏమీ లేదండి, చిన్న తక్కువ పరిచయం. హలో అంటే నా గురించి ఆవిడ తెలుసు ఎప్పటి నుంచో. అక్కడక్కడ కంబైన్డ్గా చేసిన సినిమాల్లో అక్కడక్కడ ఈవెంట్స్లో కలవడం తప్ప అంత ఇదేం లేదండి. బట్ ఆ సినిమాలో ఆవిడ ఒక క్యారెక్టర్ వేశారండి హేమ గారు. అదే నేను ఎన్ఓసి ఇవ్వడానికి ముందు వాళ్ళు పేమెంట్ క్లియర్ చేయడానికి మొత్తం పేమెంట్ కాకుండా కొంత ఏమన్నా కన్సెషన్ ఏమన్నా ఇవ్వగలుగుతారా అన్న డిస్కషన్స్లో ఆవిడ నాకు ఫోన్ చేసి కొంచెం మీరు కన్సిడరేషన్ ఏమైనా ఇస్తారంటే అన్న విషయంలో ఆవిడ నాతో మాట్లాడడం జరిగింది. అండ్ ఆ పద్ధతిలోనే వాళ్ళు పేమెంట్ క్లియర్ చేశారండి నాకు. సో ఆ రకంగా ఆవిడ నాకు వాళ్ళకి మధ్యన ఒక ఫోన్ కాల్ అంతే అండి, నాట్ మచ్. ఓకే ఓకే ఓకే. మళ్ళీ ప్రొఫెషన్కి వస్తే మీరు ఎలాంటి సాంగ్నైనా కంపోజ్ చేయగలను అనుకుంటారా, లేకపోతే ఇది నా స్టైలు, ఇదైతేనే ఒప్పుకుంటే బాగుంటుంది, ఇది మనది కాంది ఎందుకు చేయడం అని అనిపిస్తుంటుందా, లేకపోతే మనకు సంవత్సరానికి వచ్చేది 1-2 సినిమాలు వచ్చింది ఒప్పేసుకుందాం అరకొర అన్న ఫీల్లో ఉంటారా మీరు? అదే జనరల్గా వ్యక్తిగత అభిరుచుల్లో నాకు మెలోడీ అంటే చాలా ఇష్టం అండి. బీట్ ఓరియంటెడ్ అండ్ మా సాంగ్స్ కూడా నాకు చాలా ఇష్టం. బట్ కంపోజిషన్ స్టైల్ మొదటి నుంచి నాకు వచ్చిన అలవాటు ఏంటంటే, వచ్చిన సినిమా అవకాశాలన్నీ కూడా ఏది ఐటమ్ సాంగ్స్ ఉన్న సినిమాలు కానీ, లేకపోతే మసాలా పాటలు, లేకపోతే బీట్ ఓరియంటెడ్ సాంగ్స్, హెవీ బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ లాంటివి అడిగిన ఉన్న సందర్భాలు లేవండి యాక్చువల్గా. అలా డైరెక్టర్స్ అడగలేదు, నాకు ఆ సినిమాలో అటువంటివి రాలేదు. సో నాకు చేసిన అవకాశం రానందువల్ల నేను ఐఎమ్ యూస్ టు అంటే ఇటువంటి పాటలు చేయడానికి నాకు అలవాటు పడిపోయానండి.
అవి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒకసారి ఎవరన్నా ఒక డైరెక్టర్ వచ్చి నాకు మోటివేట్ చేసి ఇలా కూడా మీరు చేయించండి అని చెప్పి చేయించుకున్నప్పుడు ఎటువంటి పాటలు వస్తాయన్నది నాకు కూడా చూడాలని ఉందండి. అంతే అండి. బట్ ఇదైతే చేయలేను అదైతే చేయలేను ఏం లేదండి. వచ్చినప్పుడు దాంట్లో దూకేసినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయని నాకు ఒక మనసు చెప్తూ ఉంటుందండి, ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఓకే ఓకే. అండ్ మీరు కళ్యాణ్ మాలిక్ గారు సౌండ్ డిజైనింగ్ బాగా చేయగలరని మంచి టాక్ ఉంది. అది ఎలా వచ్చింది మీకు? అంటే అది సౌండ్ నాలెడ్జ్ అండి. నాకు టెక్నికల్గా నేను ఎక్కడ అంటే ఒక స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం లేకపోతే టెక్నికల్ ఇంజనీరింగ్ సౌండ్ ఇంజనీరింగ్ చేసి కోర్సెస్ చేయడం లాంటిది ఏం చేయలేదండి. వినికిడి, ఏ శబ్దం ఎలా ఉంటే బాగుంటుంది, ఎంత లెవెల్లో ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఎలా స్ప్రెడ్ అయితే చాలా బాగుంటుంది అన్న అదొక మైండ్ ఇన్స్టింక్ట్స్ అండి. అవన్నీ కూడా సౌండ్ పట్ల ఎక్వైర్ అయిన నాలెడ్జ్ అది సెల్ఫ్ ఎక్వైర్డ్ నాలెడ్జ్ సార్. సో అది నాకున్న దాని మీద ఉన్న ఆ కమాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది రాజమౌళికి చాలా ఇష్టం. సో ఆటి చాలా సినిమాలకి నేను సౌండ్ సూపర్విజన్ చేయడం జరిగిందండి. సో మెయిన్ అన్నయ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ని ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్టర్స్ చేయరా? మ్యూజిక్ డైరెక్టర్ జనరల్ చేయరండి, ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్స్ చేసేస్తారు. అంటే దగ్గర దే వోంట్ బి దేర్. అంటే ఫైనల్గా ఒకసారి వాళ్ళకి ఏమైనా ఒక పర్టికులర్ ఆ సినిమా మీద ఏమైనా పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటే ఎలా వచ్చినాయి పాటలని చెక్ చేస్తారు తప్పండి. నో దే వోంట్ దాని మీద దృష్టి పెట్టరండి అసలు. బట్ నేను చేసినందు వల్ల ఎక్స్ట్రాగా క్వాలిటీ ఏంటి అన్నది దేవుడు తెలియాలి. అది రాజు దగ్గర ఉండి చేస్తారా లేదా మీరే ఆపరేట్ చేస్తారా? నేను ఆపరేట్, సో ఐఎమ్ నాట్ టెక్నికల్లీ ఇన్క్లైన్డ్. నేను ఐ సూపర్వైజ్ ఎలా ఉండాలన్నది నిర్దేశించి ఫైనల్ అవుట్పుట్ని వచ్చి ఇలాంటి బాధ్యత అండి నాది. సో ఏ లెవెల్ ఎంత ఉండాలి అన్నది ఫైనల్ జడ్జ్మెంట్ నాది. సో ఏది ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఏ క్వాలిటీ ఉండాలి, ఏ ఈక్యూస్ ఉండాలి, ఎంత సరౌండ్ చేయాలి, ఏది సరౌండ్ చేయాలి, అలా చేస్తారన్న ఐడియా వాళ్ళకి ఎలా వచ్చింది? సౌండ్ డిజైనింగ్ కళ్యాణ్ అది నమ్మకం అండి. కూడా నా గురించి అంతా తెలుసు కదండి, రాజమౌళికి కూడా పెరిగాం కదండి, కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. సో సౌండ్ పట్ల నాకు ఎక్కువ ఇది ఉందని, ఆ కమెంట్ ఉందని వాడికి తెలుసండి. సో ఆ రకంగా ఆ బాధ్యత నెమ్మదిగా ఫస్ట్ ఏం సినిమా అది సింహాద్రి చేయడం జరిగిందండి. అప్పటికి డాల్బీ అట్మాస్ అన్నీ లేవు, డిటిఎస్ చేసేవాళ్ళు అండి. సో అది సక్సెస్ఫుల్గా చాలా బాగా చేసాం. అండ్ నేను అంతకుముందు ఆ సౌండ్ ఎఫెక్ట్స్లో కూడా నేను కూర్చున్నప్పుడు మీరు ఇప్పుడు చాలా సినిమాలో మీరు నోటీస్ చేసి ఉంటారండి, అంతకుముందు లేనిది ఏంటంటే ఒక హీరో విలన్ కొడుతున్నప్పుడు మీరు ఏదైనా ఒక స్టీల్ ఆబ్జెక్ట్ కానీ ఐరన్ ఆబ్జెక్ట్ కానీ పట్టుకుని మీరు కొడుతున్నప్పుడు మామూలు డిష్ అని మామూలుగా వచ్చేదండి. సో అక్కడ మేము ఆ రోజు రామనాయుడికి అక్కడికి వెళ్ళినప్పుడు నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ఆ స్టీల్ ఉంది కాబట్టి ఆ ట్రావెల్ అప్పుడు కూడా ఆ సౌండ్ జీయం మన ఆ సౌండ్ని క్రియేట్ చేసి మనం వేయడం జరిగింది. ఇట్స్ ఆ ఇంపాక్ట్ అంటే ఒక స్టీల్ రాడ్ తోటి మనం కొడుతున్నాం మనిషిని. యాక్చువల్గా ఇలా అన్నప్పుడు ఏ సౌండ్ రాదండి, బట్ దాన్ని కొంచెం ఎంఫసైజ్ చేయడానికి అది దాని తర్వాత చాలా సినిమాల్లో దాన్ని యూజ్ చేసుకోవడం వాడడం చాలా అట్లా జరిగిందండి, నేను నోటీస్ చేశాను. కానీ చెప్పండి. సో ఆ రకంగా సౌండ్ సూపర్విజన్ తన రాజమౌళి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది సినిమాస్ నేను చేయడం జరిగిందండి. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. దాంట్లో నాకు చాలా ఇష్టమైన జాబ్ అండి. సో రాజమౌళి అడిగేటంటే తనకు ఇంకా ఎక్కువ ప్రాణం పెట్టి చేస్తామండి. సో ఆ క్వాలిటీ వల్ల ఎక్స్ట్రాగా అది జనం నోటీస్ చేస్తారా లేదా అన్నది మనకి అంతదాకా మనకు దేన్ని ప్రూవ్ చేయలేమండి. సౌండ్ అన్నది నేను మోనోలో పంపినా అదే సౌండ్ అనుకుంటాడు, ఎలా చేసినా దాన్ని ఒక 100 రోజులు కృషి చేసి ఒక దాన్ని ఫైనర్గా చేసినా అది అంతే కాబోలు అనుకుంటాడు. దానికి ఏం కంపాషన్ ఏం లేదు కదండి, ఇది ప్రాపర్ సౌండ్ ఇది ప్రాపర్ సౌండ్ కాదు అంటానికి ఏం లేదండి. బట్ ఏంటంటే రాజమౌళికి తెలుసు ప్రతిదాన్ని క్వాలిటీ అది ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం, ఆ జాబ్ని నాకు నిర్దిష్టంగా నాకే అప్పచెప్పి దాన్ని ప్రాపర్గా దాన్ని సౌండ్ డిజైనింగ్ పక్కాగా వచ్చేలాగా ప్లాన్ చేస్తే అది ఎంతో కొంత 5% అన్న ఆ మ్యూజిక్కి యాడ్ అవుద్దని తన విశ్వాసం అండి.